సో ఏం జరుగుతుంది తెలంగాణలో? నేనైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల జెడ్పిహెచ్ఎస్ ఆ తర్వాత యూపీఎస్ ఈ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి నిన్న షూ పంపిణీ కార్యక్రమం అంతా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఆలేరు నియోజకవర్గం పిల్లలకి కాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ పిల్లల కాళ్ళకి బాటా షూస్తో వాళ్ళు స్కూల్కి పోతూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. సో ఆలేరు గడ్డలో పుట్టినటువంటి నేను ఆ నియోజకవర్గ విద్యా విధానాన్ని మార్చడం కోసం, ఆ నియోజకవర్గంలో విద్యా విధానాన్ని సమూలంగా ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం నేను చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక స్టెప్ కంప్లీట్ అయింది. ఇంకా మరింకొక 2-3 స్టెప్లు ఉన్నాయి. ఆ తర్వాత హెల్త్ సిస్టమ్ పైన ఫోకస్ పెట్టాలనేది మాకున్నటువంటి ఇంటెన్షన్. సో నేను ఈ కార్యక్రమంలో బిజీగా ఉన్నా. ఇక్కడ రాష్ట్రంలో చాలా హ్యాపెనింగ్ జరుగుతున్నట్టున్నాయి. వాళ్ళు జాగ్రత్త అని వీళ్ళు జాగ్రత్త అని పాప కవిత గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టున్నారు. ఆ తర్వాత వాళ్ళు సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో అక్కడ సొంత బిడ్డనే వద్దనుకున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి మతలాబేంది, అసలు మొత్తం ఎపిసోడ్లో ఎవరిది మిస్టేకు? సో బయట నిజంగా వీళ్ళు కొట్లాడుకున్నారా, అట్లా నటిస్తున్నారా, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఈ కథ ఏంది ఒకసారి మీతో చర్చ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. సో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ పార్టీ నాయకులు కూడా కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నారు అనే ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చినారు. సో అది ఎంతవరకు నిజం? నేను కూడా ఆరోపణ చేసిన 100% కల్వకుంట్ల కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది నేను కూడా ఆరోపణ చేసిన. నా ఆరోపణని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రైట్. సో ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, నిజంగా కల్వకుంట్ల కవితను దేవనపల్లి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మీరంతా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఆమె విధానాన్ని తప్పుపడతా ఉన్నారు. ఆమె వల్లనే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బైంది అనేటువంటి ఒక చర్చ చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. సో మీరు కూడా ఆ కామెంట్ల రూపంలో కానీ ఇదంతా చేస్తూ ఉన్నారు. అసలు కవిత వెనకాల ఏం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఫామ్ హౌస్లో కేటీ రామారావు, కేసీఆర్ ఆ తర్వాత వీళ్ళు కూర్చొని డిసైడ్ చేసినటువంటి అంశం ఏంది, కవితను గెట్అవుట్ అని ఎందుకు అన్నారు, ఈ అన్ని అంశాలు మాట్లాడుకునే ముందు అసలు కవితకు వీళ్ళని ధిక్కరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అంటే సొంత కుటుంబాన్ని ధిక్కరించేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, సో దానికి నేను చెప్తున్నటువంటి కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి దానికి కొన్ని ఆధారాలు ఇప్పుడు మీ ముంగట పెట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేసినటువంటి కవిత ఎవరైతే ఉన్నారో ఆమెని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆమెను చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు ఆమెను సంరక్షిస్తూ ఉన్నారు. అది కంచం పొత్తు మంచం పొత్తు పంచాయతీలో వీళ్ళ పొత్తు బయటపడ్డది, కాంగ్రెస్ పొత్తు కవిత పొత్తు బయటపడుతుంది, ఇలా రేవంత్ రెడ్డి పొత్తు ఈమె పొత్తు బయటపడ్డది. సో వీళ్ళ పొత్తు ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ, ఈ అన్ని అంశాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ ఉద్యమం పీక్ నడుస్తున్నటువంటి టైంలో 2010 అనుకుంటా, 2010-12లోనో రేవంత్ రెడ్డి గారికి కవితకు సోపతి కలిసింది, వ్యాపార సోపతి. సో కవితకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయా, ఏం జరుగుతూ ఉంది, ఒకసారి డాటాతో సహా మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పండుగ చేసుకోరు ఇలా. దేవనపల్లి కవిత అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాన్ని మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఒక డాక్యుమెంట్ని పరిశీలిస్తే మనకు గతంలో కూడా చాలామంది దీనిపైన చర్చ పెట్టుకున్నారు అనుకో, ఇదేం అదని కాదు కానీ ఒక వార్తను ఎస్టాబ్లిష్ చేయడం కోసం దాన్ని మళ్ళీ తీసుకుంటా ఉన్నాం. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆరోపణలు చూస్తే ఇగో ఇది ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్
ఫ్యాక్ట్ షీట్ ఒకసారి కంపెనీ ఓవర్వ్యూకి సంబంధించి ఒక కంపెనీలో డైరెక్టర్లుగా అనుముల రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, సృజన్ సూదిని అని చెప్పి వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఇనిషియల్ డైరెక్టర్ ఎట్ ఇన్కార్పొరేషన్ అని చెప్పి 2010లో రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయ్యిండు. అయితే 2012 కంటే ముందు దాంట్లోంచి ఎగ్జిట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత సృజన్ సూదిని. అంటే ఈ సృజన్కి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక భారీ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చింది చూసినాం. అంటే అర్హత లేకపోయినా ఈ కంపెనీకి ఒక కాంట్రాక్ట్ తగ్గేటట్టు చేసింది చూడు. సో ఇక్కడ వీళ్ళ బంధం కనిపిస్తూ ఉంటుంది మనకు కార్పొరేట్ లెవెల్లో. కల్వకుంట్ల కవిత, తర్వాత యనుమల రేవంత్ రెడ్డి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు, ఇది ఏది వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే. సో వీళ్ళు ఒక కంపెనీలో డైరెక్టర్లుగా ఉంటారు. సో ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది, ఏ పేరుతో రిజిస్టర్ అయింది, ఈ ఒక్క కంపెనీ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా, ఇక్కడికి మనం చర్చను తీసుకొని పోతాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారికి దేవనపల్లి కవిత అండ్ అనిల్ వీళ్ళు భార్యాభర్తలు. సో ఇది వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లియర్గా చూసుకుంటే మనకు ఏ కంపెనీలు అసలు ఎక్కడుంది ఈ కంపెనీ ఎక్కడుంది అనేది ఒకసారి మనం కొంచెం ఇన్డెప్త్గా పరిశీలిస్తే మనకు కొన్ని క్లారిటీస్ వస్తాయి. ఇప్పటికి కూడా వారి రాజకీయ బంధం కాదు, వ్యాపార బంధం అట్లే ఉందా ఏందనేది మనకు ఒకసారి. ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది? ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది? ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ అంటే బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 14, హిల్ టాప్ రెసిడెన్సీ, దానికి సంబంధించినటువంటి ఏది ఇంకా కావాలంటే, ఇంకా ఇన్డెప్త్గా కావాలంటే కూడా మనం ఒకసారి ఆ హౌస్ నెంబర్ను కూడా మనం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. ఈ హౌస్ నెంబర్ ఏంది, ఇందులో ఎంతవరకు ఏమేమి ఉన్నాయనేది, ఎక్కడెక్కడ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అయితే ఈ ఒక్క అడ్రస్లోనే దాదాపు 30 కంపెనీలు పుట్టినాయి. ఈ ఒక్క అడ్రస్లోనే 30 కంపెనీలు పుట్టినాయి దాదాపుగా. మరి ఆ 30 కంపెనీలు ఈ 8-2-310/A/31A ఇగో ఈ అడ్రస్లో హిల్ టాప్ రెసిడెన్సీలోని ఈ అడ్రస్లో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది ఈ అడ్రస్ పేరుతో. సో ఈ కంపెనీ తర్వాత సేమ్ ఇదే అడ్రస్లో దాదాపు 30 కంపెనీలు రిజిస్టర్ అయినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, దేవనపల్లి కవిత గారికి వ్యాపార బీజం ఇక్కడ పడింది. ఇక్కడ తర్వాత సరే ఆ తర్వాత ఒకరు వెళ్ళిపోయినారు, అది చూపిస్తుందిలే అది. కానీ మరి ఈ 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ 30 కంపెనీలకు సంబంధించినటువంటి జాబితాను మనం ఒక్కసారి చూస్తే మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఈ కంపెనీలు ఏంటి అనేది. ఏది ఇదే అడ్రస్లో యాక్యూటీ కన్సల్టెంట్స్ ఒకటి, యాక్యూటీ కన్సల్టెంట్స్ ఒకటి, తర్వాత నిర్వాణ బ్యూటీ కేర్, ఇది 2, తర్వాత ఆర్కా ఏఏ ఫిలిమ్స్, తర్వాత ఏరోవిన్ అప్లియన్సెస్, ఇవన్నీ అదే అడ్రస్లో ఉన్నటువంటి కంపెనీలు. ఒకే అడ్రస్లో ఇన్ని కంపెనీలు ఉండడం అంటేనే ఎక్కడో తేడా జరిగినట్టు లెక్క, గుర్తుపెట్టుకోరి.
నరేన్స్ హెల్త్ కేర్ థెరపీ, హెల్త్ కేర్ థెరపీ సారీ. తర్వాత తరై టెక్నాలజీస్, తరై టెక్నాలజీస్, అంతే. ఓకే రైట్. నోవా బ్రీడింగ్ ఫార్మ్స్, ఏడోదేమో త్రియా వెంచర్స్, 7 త్రియా వెంచర్స్. తర్వాత 8వ వచ్చేసి నోవా బ్రీడింగ్ ఫార్మ్. ఓకే 9వ వచ్చేసి గోదమ్మ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ తర్వాత నామ్దారి ఇంపెక్స్, ఆ తర్వాత ఎటర్నన్ ఈఐఎఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఇది పార్క్. ఆ తర్వాత అనుశ్రీ రెడ్డి లగ్జరీ, అనుశ్రీ రెడ్డి లగ్జరీ. ఆ తర్వాత డాక్టర్ కొట్టూరి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్. ఒకటే అడ్రస్లో ఇవి, ఒకటే ఇంట్లో గిన్ని కంపెనీలు ఉన్నాయి, ఒకటే ఇంట్లో. డాక్టర్ కొట్టూరి ఆయుర్వేదం. ఆ తర్వాత సుషి మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుషి మినరల్స్ 15. ఇలా చూడరు, ఇంకా అసలు కథ చెప్తా జరాగురి. ఎపియోన్ పెయిన్ కేర్, ఇవన్నీ కంపెనీలే, ఏంటియో అనుకునేవు. ఏరోసెల్ బయోటెక్, పదిహేడు. ఎస్జేఆర్ న్యాచురల్ పవర్, ఎస్జేఆర్ న్యాచురల్ పవర్ 18. ఎంఎస్ హైటెక్ బయో ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్ రైట్. ఆ తర్వాత 19 ఎస్ఆర్ డైరీ ప్రోడక్ట్స్, ఎస్ఆర్ డైరీ ప్రోడక్ట్స్ అది. తర్వాత 20 ఎస్బి స్పార్క్ ఇంపెక్స్, ఎస్బి స్పార్క్ ఇంపెక్స్. ఆ తర్వాత 21 సుమంత్ రైస్ అండ్ బయోటెక్నాలజీస్, 21. రైస్ అండ్ బయోటెక్నాలజీ. ఇది ఇక 22 ఈ కంపెనీలు ఒకటే అడ్రస్లో కంపెనీలు. కవిత రేవంత్ రెడ్డి గారు సోపతిగా పనిచేసినటువంటి అడ్రస్లోనే ఉన్న కంపెనీల జాబితా ఇది. 22 ఫ్యూచర్ ట్రెండ్స్ టెక్ పార్క్,
తర్వాత 23 ఐంద్రీ గ్లోబల్ సర్వీసెస్. 24 ఇందులో కొన్నిట్లలో వాళ్ళ పేరు ఉండకపోవచ్చు, ఇవే బినామీ కంపెనీలు అంటారు వీటిని. 24 హకారా మైనింగ్ ఈ స్మూత్గా ఉంది జరా. అది కొత్తది అది. 25 ఏరో సీడ్స్. ఇక ఏ కంపెనీ లేదో చూడ్రి, మైనింగు, టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్యూటీ ఇక చూడ్రి ఎట్లున్నాయో. 25 26 ఫిస్టోకమ్ కన్సల్టింగ్. 27 హైదరాబాద్ ఫన్ క్లస్టర్ అట. హైదరాబాద్ ఫన్. 28 ఎకాంటికా అసోసియేట్స్. 29 మైరియాడ్ బయో సర్వీసెస్. 30 మరి మీడియా సంస్థ లేదనుకుంటారా, ఎంఎస్ఆర్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్. ఇగో ఈ 30 కంపెనీలు అదే అడ్రస్తో ఉన్నాయి, సేమ్ ఒకటే అడ్రస్తో. కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ కంపెనీ ఉంది కదా, ఆ పార్ట్నర్షిప్ కంపెనీ ఉన్నటువంటి ఇంట్లో పుట్టినటువంటి కంపెనీలు ఇవన్నీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఎప్పుడు పుట్టినాయి, ఇందులో చాలా కంపెనీలు తెలంగాణ ఉద్యమం సమయంలో పుట్టినాయి. 2010-12 మధ్యలో ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో పుట్టినాయి కంపెనీలు. ఇక్కడ తెలంగాణ ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, లాయర్లు, అడ్వకేట్లు అందరూ, ఆర్టీసీ వాళ్ళు, సింగరేణి సమస్త ప్రజలందరేమో ఉద్యోగంలో ఉంటే వీళ్ళు కంపెనీల బిజీలో ఉన్నారు. వీళ్ళు రైట్. ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టిన కంపెనీలు ఇవి. రేవంత్ రెడ్డి గారు, కవిత గారు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఇగో ఇవి. కంపెనీల ఎస్టాబ్లిష్మెంటు, కంపెనీల నిర్మాణాలు, ఈ పనిలో వీళ్ళు ఉన్నారన్నట్టు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఖాతాలనే. సరే, తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలంతా ఆత్మ బలిదానాలు చేసి, మన శ్రీకాంత్ చారేమో ఇక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతూ ఉంటే ఎల్బీ నగర్ కాడ ఏమైందా, లైవ్ వస్తుందా మరి? ఓకేనా, ఒకసారి అడుగు, ఎందుకైనా మంచిది. లైవ్ రావడం లేదు, నో లైవ్ అంటురా. నో లైవ్ ఏమైంది అంటున్నారు, లైవ్ రావడం లేదు. ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు వస్తుంది అనుకో. ఓకేనా, బఫరింగ్ అయింది. రైట్. సో ఓకే, రైట్, ఇప్పుడు వస్తూ ఉంది. ఈ రకంగా ఇక్కడ లింకు పుట్టింది కాబట్టి కవిత, రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారని చెప్పడానికి దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు చూపిస్తున్నటువంటి మాట.
వస్తుంది. ఓకే ఓకే. మళ్ళీ బఫరింగ్ అవుతుంది. ఓకే ఓకే అంటే మళ్ళీ బ్రేక్ అవుతుందని చెప్పి చెప్తాం. సహజంగానే మన దాంట్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఇదంతా. అగో మళ్ళీ నో. రైట్ రైట్గా ఏదో చిన్న ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం కానీ రైట్. ఇగో ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని బయట పెడుతుంది అన్నట్టు. సో అది దాని తర్వాత కల్వకుంట్ల కవిత గారు నా పైన హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో కవితను కాపాడింది రేవంత్ రెడ్డి. ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, అరెస్ట్ లేదు. 2 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలే కల్వకుంట్ల కవిత గారు. 54 రోజులు అయిపోయింది. అంటే 54 రోజుల తర్వాత కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు కల్వకుంట్ల కవిత గారిని, లేకపోతే ఆ హత్యాయత్నంలో పాల్గొన్నటువంటి నిందితులను ఎవరిని అరెస్ట్ చేయలేదు. కాపాడుతుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఏది కవిత గారిని కాపాడుతుంది పక్కా రేవంత్ రెడ్డి అని చెప్పడానికి నేను ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏం చూపించలేను. ఇక రెండో అంశం చూసుకుంటే నీళ్ళ గురించి చెప్తాను కదా, రేపు చెప్దాంలే, ఇక మళ్ళీ సమయం తక్కువ ఉంది కదా. ఈనాడు తీసుకుందాం, ఇప్పటికే బఫర్ అయిపోయింది చాలా. రైట్గా జిఎస్టీ బొనాంజా ఇక 2 స్లాబులే, 5-18% మాత్రమే, 12%, 28% కనుమరుగు. తల నూనెలు, టీవీలు, ఆరోగ్య బీమాపై తగ్గనున్న భారం. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన. ఈ నెల 12 నుంచి అమల్లోకి కొత్త రూల్స్ రాబోతా ఉన్నట్టు. ఇక 28% జిఎస్టీ, 5% జిఎస్టీ, ఏది 12% జిఎస్టీలు, ఈ 2 ఉండేట. మొత్తం 4 స్లాబులు ఉండే కదా, ఇప్పుడు 2 స్లాబులు మాత్రమే ఉంటాయట. వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బురద బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10:30 గంటల సేపు కొనసాగిన జిఎస్టీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారట. జిఎస్టీలో మార్పులు ఎలా అంటే, ఇప్పుడు కొబ్బరి నూనె, షాంపూ, టూత్పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీము, ఇవన్నీ ఇదివరకు వీటిపైన 18% జిఎస్టీ ఉండే, కానీ ఇప్పుడు దానిపైన పన్ను తగ్గించారు 5%. ఇక వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్, భుజియా, మిక్చరు, వంట సామాగ్రి, పాల సీసాలు, డైపర్లు, కుట్టు మిషన్లు, వీటిపైన ఇదివరకు 12 ఉండే, ఇప్పుడు 5% తీసుకొచ్చారు. ఇక ఆరోగ్య సంరక్షణ రంగం విషయానికి వస్తే వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలు, వీటిపైన జిఎస్టీ లేదు. ఇంకా వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా, వీటిపైన జిఎస్టీ లేదు. ఇక థర్మామీటర్కు ఇదివరకు 18% జిఎస్టీ ఉంటే ఇప్పుడు 5%. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, కళ్ళజోళ్ళు, వీటికి 5% జిఎస్టీ, ఇదివరకు 12 ఉండే. ఇక పెట్రోలు, వాహన రంగం, పెట్రోల్ హైబ్రిడ్, ఏంటి పెట్రోల్ అనుకున్నారు కాదు, వాటి కార్లు, సిఎన్జి కార్లు 1200 cc లోపు, ఆ తర్వాత డీజిల్ హైబ్రిడ్ కార్లు 1500 cc లోపు, త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు 350 cc వరకు, మోటార్ సైకిల్ రవాణా కోసం వాడే మోటార్ వాహనాలు, ఇదివరకు వీటిపైన 28% జిఎస్టీ ఉండే, ఇప్పుడు 18%కి తగ్గించారు. ఇక స్లాబ్ల హేతుబద్ధీకరణ సరే, రాష్ట్రాల నష్టాన్ని మాత్రం భర్తీ చేయాల్సిందే. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటలు. సో ఇవి తగ్గించడం వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుంది. మరి ఆ తగ్గిన ఆదాయాన్ని ఎవడు భర్తీ చేస్తాడు అనేది ఉప ముఖ్యమంత్రి గారు అడుగుతున్నటువంటి మాట. సో మొత్తానికి ఈ దేశంలో కొన్ని వస్తువుల ధరలు ఇంకా తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది దోపిడీ సొమ్మే, పంపకాల్లో తేడాలు వచ్చే గొడవలు. మీ పంచాయతీలోకి మమ్మల్ని లాకండి, మాకు సంక్షేమ పథకాలు అమలు చేసే పని ఉంది. ఆ సంక్షేమ పథకాలు కాదు, ఈడ లింక్ ఉంది, ఆ లింకు ఆధారంగానే చర్చ జరుగుతుంది. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి. హరీష్ సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత వెనుక ఉన్నారని మరొకరు అంటున్నారు. నేను ఎవరి వెనుక లేను, నేను నాయకుణ్ణి, ఉంటే ముందుంటా, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుంటా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ అడుగుదాం. కవిత వెనకాల ఎవరున్నారు, మీరేమనుకుంటారు?
అయితే నేను గతంలో చెప్పినా కదా, ఏది ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముగ్గురు కాదు 4 పేర్లు ఉండే, అలా కవిత పేరు కూడా ఉండే. రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవితను క్యాబినెట్లోకి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. చివరి క్షణంలో రాహుల్ గాంధీ గారు ఎంటర్ ఆమె పేరు తీసేపించిండు. ఇది వాస్తవం కాదని ఇప్పటి వరకు వీళ్ళు ఖండించలే, వాళ్ళు ఖండించలే. దమ్ముంటే ఖండించమనండి, చూద్దాం. ఆ తర్వాత నేను ఆధారం ఏదైనా ఉంటే చెప్పగలుగుతా. రైట్, ఇక్కడ దేవనపల్లి కవిత అలజడి వెనుక ఎవరున్నారు? ఆమెకు సపోర్టుగా రేవంత్ రెడ్డి ఉన్నారా, బీజేపీ ఉన్నారా? బీసీ పార్టీ వస్తుంది బాయ్ సాబ్, అయిపోయింది. ఒక ఏది చూసుకుంటారు కదా, మేము పెద్ద మనుషులను అడిగితే, ప్రొఫెసర్లు వాళ్ళని అడిగితే ఒక మంచి దినాన చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆగినాం తప్ప ఏది లేదు. అన్నీ రెడీ అయిపోయినాయి, డోంట్ వరీ. ఆలేరు మండలం మంతాపూర్ విలేజ్ గౌడ్ స్కూల్లో షూస్ ఇవ్వలేదు అన్నాని ఆల్రెడీ పంపించినాం. మీ ఎంఈఓ గారిని అడగండి, ఆమె ఇస్తుంది, తీసుకోండి. రైట్గా దేవనపల్లి కవిత అలచడి వెనుక ఎవరున్నారు? ఆమెకు సపోర్ట్గా రేవంత్ రెడ్డి ఉన్నాడా, బీజేపీ ఉన్నారా? అరే ఇంకో ఆప్షన్ పెట్టాల్సిందే, అయ్యనే ఉన్నాడా మళ్ళా? కేసీఆర్. రైట్గా 110 నెలలు అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్లకు పైగా దోచుకున్నారు. పంపకాల్లో తేడాలు రావడంతో ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకునే పరిస్థితి వచ్చారు. ఏం సంతోషమయ్యా ఆ తండ్రికి, ఇల్లు, ఫామ్ హౌస్, వ్యాపారం ఇలా అన్నీ ఇచ్చిన పిల్లలకు ప్రశాంతత, ఆనందం ఇవ్వగలిగారా? దోపిడి సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చుపెట్టింది. వారు కొట్లాడుకుంటూ వారి వెనకాల మేమున్నామని అంటున్నారు అని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంపకాల్లో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద లేదా కుల పెద్ద దగ్గరికి వెళ్ళాలి. మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి. బరాసా అనే పాములో కాలకూట విషయం ఉంది. తమను దోచుకునే అనకొండ అని 2023 డిసెంబర్లోనే ఆ కాలనాగును ప్రజలు కట్టెలతో కొట్టి చంపారు. సచ్చిన పామును కొట్టాల్సిన అవసరం మాకు లేదు. మాకు సంక్షేమ పథకాలు అమలు చేసే పని ఉంది అని అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడులో ఇంద్రమిల్ల గృహ ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇంద్రమిల్లను ప్రారంభించారు. అనంతరం అదే మండలంలో దామర్చర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. నేను ఎవరి వెనకాల లేను, 4 కోట్ల మంది ప్రజలకు తోడుంటా, ప్రాజెక్టులను అడ్డుకుంటే మరణ శాసనం రాసుకున్నట్టు. ఎస్ఎల్బీసీని ఎవడ అడ్డుకున్నాడు సార్, శేషాదగాక. ఎన్నేళ్ళ నుంచి చేస్తా? 40 ఏళ్ళ ఎస్ఎల్బీసీ, 40 ఏళ్ళు. రైట్, దేవనపల్లి కవిత అలజడి వెనుక ఎవరున్నారో ఆమెకు సపోర్టుగా 77% మంది రేవంత్ రెడ్డి ఆమె వెనకాల ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. 77% మంది. ప్రజలకు క్లారిటీ ఉంది రేవంత్ రెడ్డి గారు ఎవరైందనేది. ఇక డిజిటల్ అరెస్ట్ పేరుతో 50 గంటల నిర్బంధం, రూపాయలు 30 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు 1930కి ఫిర్యాదు చేయడంతో 20 లక్షలు స్తంభింపజేసిన పోలీసులు. డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించిన సైబర్ నేరగాళ్లు నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి వద్ద లక్షలు కాజేశారు. దాదాపు 50 గంటలు ఇంట్లోనే నిర్బంధించారు. ఈ మేరకు నగరంలోని వినాయక్ నగర్కు చెందిన ఓ వ్యక్తికి ఆదివారం ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు తాము ముంబై పోలీసులమంటూ గుర్తింపు కార్డులు చూపారు. మనీ లాండరింగ్ కేసులో మీ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఉంది అని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ చేసినట్టు చెప్పారు. సిబిఐ, ట్రాయ్, ఆర్బీఐ పేర్లతో పలు నకిలీ నోటీసులు ఆన్లైన్లో పంపించారు. ఇదంతా చూసి బాధిత వ్యక్తి బెంబేలెత్తిపోయారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేయొద్దని భయపెట్టి విచారణ పేరుతో ఆదివారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు బాధితుడిని ఆయన భార్యను ఇంట్లోనే నిర్బంధించారట. వాడిని ముంబైలో ఉండి ఇక్కడ నిజామాబాద్ లో వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేసిన డిజిటల్ అరెస్ట్ అంటారు దాన్ని. అట్లనే ఉండు కథలకు ఇగో నీ బ్యాంకుకు సంబంధించి అన్ని వచ్చినాయని చెప్పిరట. దాదాపు 50 గంటలు నిర్బంధించి 30 లక్షలు కాజేసిరట సైబర్ నేరగాళ్లు. అయితే వెంటనే డౌట్ వచ్చి 1930కి ఫిర్యాదు చేయడంతో 20 లక్షలు ఆఫ్ చేసిరట. మరి ఈ ప్రజలు ఎట్లా నమ్ముతారు డిజిటల్ అరెస్ట్లు అంటే? గింతగానం అవేర్నెస్, గింతగానం ప్రజలకు క్లియర్గా చెప్తా ఉన్నా కూడా. రాష్ట్రమంతటా మార్కెట్ విలువ సవరణలకే మొగ్గు, తాజా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ. రాష్ట్రమంతటా భూముల మార్కెట్ విలువ సవరణలకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. గత నెలలో ఓఆర్ఆర్ లోపల 20 పురపాలక సంఘాలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ పరిధిలో మార్కెట్ విలువల సవరణకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిపై అదనపు కలెక్టర్ల నేతృత్వంలోని మదింపు కమిటీలు సమావేశం నిర్వహించి కొలిక్కి తెచ్చాయి. అనంతరం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో ఓఆర్ఆర్ లోపల మాత్రమే కాకుండా రాష్ట్రమంతటా సవరణ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక దీంతో రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో భూముల మార్కెట్ విలువల సవరణలు స్టాంపుల శాఖ ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తుంది. సీఎం సూచనల నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో పెంచాలి, ఎక్కడెక్కడ తగ్గించాలనే దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించినట్టుగా సమాచారం. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాలో బహిరంగ మార్కెట్ విలువలు పెంచబోతా ఉన్నారట. మార్కెట్ విలువలు పెంచబోతా ఉన్నారంటే ఇంకా ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. ఇప్పుడు ఎవడన్నా 5 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు 6 లక్షలు అవుతుంది అన్నట్టు. రిజిస్ట్రేషన్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఈ కొనేటోడు కూడా కొనుక్కుంటాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి.
నాన్న మీ చుట్టూ కుట్ర జరుగుతోంది. హరీష్ సంతోష్లు మేకవన్నే పులులు. ఈ రోజు నన్ను బయటకు పంపించారు, రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం పొంచి ఉంది. భరాసాను హస్తగతం చేసుకునే పన్నాగాలు, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే యత్నాలు. కేసీఆర్ కు కవిత వినతి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖల్ని మీడియాకు చూపిస్తున్న కవిత. కేసీఆర్ కేటీఆర్ నేను ముగ్గురిది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనో పోయే బంధం కాదు. కానీ ఎవరైతే దురుద్దేశపూరిత భావాలతో పార్టీలో ఉంటారో, కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉంటారో ఆ వ్యక్తులకు కావాల్సిందల్లా మేము ముగ్గురం కలిసి ఉండొద్దు. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వారికి అధికారం వస్తుంది. అందులో భాగంగా మీ ఇంటిపై మీకు అధికారాలు షేర్ అధికారం మీకు ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రంలో వెలబోన్లై మొత్తం జనాభా 1,02,000. అంటే ఒక ఎమ్మెల్యే కూడా ఒక ఎమ్మెల్యే గెలిచే స్థాయి లేదు మీ తాన. ఇప్పుడు నడుస్తున్న తెలంగాణలో బీసీ రాజకీయము. మీకు బీసీలకు సంబంధం లేదు. నువ్వు రాజీనామా చేస్తే ఏం చేస్తే మాకేంది? మీ ఇంటోళ్ళు కొట్టుకొని సావురి, మాకేం సంబంధం? అదేదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం లెక్క ఈ పత్రికలు కూడా రాసుడు. ఓ చల్లటి ఉపాయం, ఏసీలు లేకున్నా మీ ఇంటిని చల్లబరచవచ్చు. మీ ఇల్లే కాదు పక్కింటిని కూడానట. మీ వీధిలో ఉన్న భవనాలని, మీ గ్రామంలోని నిర్మాణాలన్నింటినీ చల్లదనంతో ముంచేయచ్చు. ఇదేలా సాధ్యం అంటే అగో ఏసీ లేకుండానట. ఎట్లా? మీ ఊర్లో ప్రతి ఇంటికి వేరు బోర్లు ఉన్నాయనుకుందాం. అలా కాకుండా ఒకే చోట పెద్ద బోర్ పెట్టి పైపుల ద్వారా నీళ్లు పంపితే చాలా సులభంగా ఉంటుంది కదా. అదే పని చల్లదనం కోసం చేస్తే దాన్నే డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అంటారట. ఆహా, తక్కువ కరెంటుతో ఎక్కువ కూలింగ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ సెంట్రలైజ్డ్ గా ఉండే ఖర్చు తక్కువే. బహుళ అంతస్తులున్న బిల్డింగ్లోనూ ఒక్కొక్క ఏసీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. బిల్డింగ్ యజమానులు నెలకోసారి బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. భవిష్యత్తులో పట్టణాలకు ఇది ఎకో ఫ్రెండ్లీ ఎంపిక అని చెప్తారు. అంటే ఇక ఏసీ కావాలంటే పైపులకేనా వస్తుంది, కట్టుకేసుకుంటే వస్తుంది, లేకపోతే లేదన్నట్టు అంతే. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం ఎందుకు తినరు? అలా తింటేనే నాణ్యత పెరుగుతుంది. హైకోర్టు వ్యాఖ్య. పిల్లలకు అందిస్తున్న మెను వివరాలు సమర్పించాలని ఆదేశం. నేను ఈ స్కూల్ షూస్ డిస్ట్రిబ్యూషన్ కోసం పోయినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉన్న చోటల్లా విద్యార్థులతోనే కూర్చొని మధ్యాహ్న భోజనమే తినే ప్రయత్నం చేస్తా. కానీ కొంతవరకు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఒకరు ఎందుకు మధ్యాహ్న భోజనం తినకూడదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయులు అలా చేస్తే విద్యార్థులకు శుభ్రమైన, నాణ్యమైన, సురక్షిత భోజనం అందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆహారాన్ని ప్రమాణాలకు అనుగుణంగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం ఎందుకు తినరు? తినాలి కదా మరి, తినమని చెప్పారు కదా. ఉపాధ్యాయుడు తింటే తప్పేంది? అట్లాగే హైకోర్టు కూడా నేను చెప్తా ఉన్నా, ఈ ప్రజాప్రతినిధులు అందరి పిల్లలు కూడా ప్రభుత్వ బడిలో ఎందుకు చేర్చలేరు? వాళ్ళు చేరిస్తే వంట చక్కగా అవుతుంది, బడి చక్కగా అవుతుంది, అన్ని చక్కగా అవుతుంది. అప్పుడు కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు స్వర్ణయుగం. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గతంలో చూడు, కేసీఆర్ పాలనలోనే తెలంగాణ స్వర్ణయుగం అంట. ఆ స్వర్ణయుగం గురించి నేను ఈ నీళ్ళ మీద టాపిక్ ఉంది, అది మాట్లాడినాక చెప్తా. ఈ స్వర్ణయుగమా, ఇది సత్యనాశనమైన యుగమా? గతంలో కంటే ఘనంగా మేడారం జాతర. 236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్. సమీక్షించిన మంత్రులు సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్. ఇక ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. డిసెంబర్లోపు ఎప్పుడైనా జరగవచ్చు. ముగిసిన టీఏఎఫ్ఆర్సీ ఇంజనీరింగ్ సమావేశాలు. అనుక్షిపణి పరిధి 20,000 కిలోమీటర్లు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా ఆకట్టుకున్న డిఎఫ్ఐసి. భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన చేసిందట. శాంతి యుద్ధంలో ఏది కావాలో తేల్చుకోవాలని చెప్పి జిన్పింగ్ అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాడు. చూడు, 20,000 కిలోమీటర్లు పోతాడట. ఇది 20,000 కిలోమీటర్లు పోయి ప్రపంచంలో ఏడ దాసుకున్న చైనా వాడి బాంబు పోయి ఆని చంపుతుంది. కరెక్ట్ పోతుందట. చైనా దగ్గర ఉన్నాయేమో గివి. ఇంకా మనము 20-30 ఏళ్ళు ఎన్నుకున్నాం. ఇంకా మనం 303 రైఫిల్ కాడ మనం ఉంటే వాళ్ళేమో ఇన్సాసులు, ఎల్ఎంజీలు పట్టుకొని వాళ్ళు యుద్ధం చేసే కాలం అన్నట్టు. ఇక్కడ అదో అరివీర భయంకర అనుక్షిపణి, పేరు డిఎఫ్ఐసి. అణ్వాయుధాలతో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని కొట్టేస్తుంది. పరిధి ఏకంగా 20,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలో ఏ దేశం మీద దాడికైనా ప్రయోగించవచ్చు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై గురిపెట్టి విధ్వంసం సృష్టించగల సత్తా దీనికి ఉంది. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని వెళ్ళగలదు. ఇక LY-1 లేజర్ ఆయుధం 8 చక్రాల HZ-155 సైనిక ట్రక్కుపై బిగించి ఉంటుంది. శత్రు దేశాల ఆయుధాలు, ఆప్టికల్ సెన్సార్లు, పరికరాలను సమర్థంగా ధ్వంసం చేయగలగడం దీని ప్రత్యేకత. మల్టిపుల్ రాకెట్ లాంఛర్లు గగనతల నుంచే ప్రయోగించే వీలున్న JL-1 అణ్వాయుధ క్షిపణి. ఇలా 1-2 ఈ వార్త చూడాలి. ఇక్కడ ఆయుధ ప్రదర్శన, చైనా ఆయుధ ప్రదర్శన చేసి చైనా దగ్గర ఏమున్నాయి అనేది మన తాన పేరు వట్టిదే.
ఇక్కడున్నటువంటి విదేశాల్లో ఒక ఆయన ఎవరు ఈయనుండుగా టెస్లా ఎలాన్ మస్క్ ఉండు కదా, ఎలాన్ మస్క్ ఒక ఆయనకు ఆఫర్ ఇచ్చి $125 మిలియన్ వేతనంతో ఆఫర్ ఇస్తే ఆయన నేను చేరను పో అంటే మళ్ళీ ఆయనతో మీటింగ్లో కూర్చొని దాన్ని డబల్ చేసిండు, అప్పుడు ఒప్పుకున్నాడు. అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ తయారు చేసి ఇక మనం ఏం చెప్పుకుంటాం ఇండియాలో కూర్చొని అమెరికాలో ఆయన టాప్, ఆయన మా దేశం ఆయనే, ఈయన మా దేశం ఆయనే, ఈయన మా దేశం ఆయన. ఈ దేశంలో ఒక్కటన్నా వాట్సాప్ కంపెనీ లాంటిది పుట్టిందా? మనం ఎందుకు ప్రోత్సహిస్తాం? ఒక్క కంపెనీ అయినా మనం ఉన్నాయా? మనం తయారు చేసిన మన ఏమీ లేదు. వచ్చే జన్మల పుణ్యం జరుగుతుంది, రాగి చెట్టు చుట్టూ తిరుగుతామా ఇట్లా? వచ్చే జన్మ ఈ జన్మ తీసిపెట్టి వచ్చే జన్మ చుట్టూ తిరుగుతాం. మనమేమో గీడున్నాము, వాళ్ళేమో గాడున్నారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలో ఉన్నామా మనం? ఏమన్నా ఎక్కడన్నా ఏ రంగంలోనన్నా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించాలి. ఈడ చదువుకున్నటువంటి వాడికి ఐఐటి వానికి ఇక్కడ చదువుకునేటువంటి మన పెట్టుబడులు ఏముండయి, ప్రోత్సాహకాలు ఉండయి, నీకు సపోర్ట్ చేస్తాం, ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ ఇవి ఏమి ఉండయి. వాటిది కంపెనీ పెడితే అంబానీ పెట్టాలి, లేకపోతే అదాని పెట్టాలి. మన తాన అమెరికా లాంటి దేశాలు వాళ్ళు తీసుకొని సభ్యత్వం ఇచ్చేస్తాయి. వాళ్ళేమో ఇక్కడ మన సొమ్ముతోటి మన ప్రజల సొమ్ములతోని పన్నులతోని టాప్ విద్యార్థి చదువుకొని అటు అమెరికాకి వెళ్ళిపోతాడు. ఆయన అమెరికా నుండి సేవ చేస్తాడు. ఎప్పుడన్నా సర్కార్ బడికి కంప్యూటర్ కావాలంటే ఒకటి ఇస్తాడు, 20 పేపర్లకు చెప్తాడు, పౌరసత్వం ఇస్తే నోబెల్ బహుమతి వస్తే ఆయన ఖాతాలు వేసుకుంటాడు. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలపై గురిపెట్టేటువంటి క్షిపణి అట ఇది చూడండి. అందరి దృష్టిని ఆకట్టుకున్న ద్రవ ఇంధన DFIC ఖండాంతర క్షిపణిని ఒక్క వాహనంపై తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే దీనిని 3 భాగాలుగా విడదీసి తరలించి తర్వాత అన్నిటిని జత చేస్తారు. దీనిని నేలమాలిగ నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇది భూగర్భ స్థావరాలను కూడా ఛేదించగలదు. దాడి సమయంలో ధ్వని కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించగలదు, శబ్దం కంటే. దీన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుత గగనతల రక్షణ వ్యవస్థలకు అతి తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. ఒకేసారి పలు సాంప్రదాయ వాటర్ హెడ్లను మోసుకెళ్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులకు ఉండదు. DFICలో మాత్రం బైడు నేవిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీని వాడడం వల్ల 20,000 కిలోమీటర్లు ప్రయాణించిన అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా చెప్తుంది. ఏముంది చూడు, ఆఖరికి భూమిలోకి చైనా డ్రోన్లను డ్రోన్లను తయారు చేసి నీళ్ళలో పోయే డ్రోన్లను తయారు చేసింది. ఇట్లా తిరుగుకుంటా లోపల నీళ్ళలో తయారు చేసిందంటే ఇప్పుడు ఇది నేలమాలిగల నుంచి కూడా నేలమాలిగల నుంచి కొడుతుందట భూమిలోకి. ఈ టెక్నాలజీలు ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడ ఉన్నాము? మనమేమో మన ప్రజలు కూడా ఒక ఏది టెక్నాలజీ వైపు లేకపోతే ప్రపంచం ఎటుపోతుందో అటు వీళ్ళిద్దరు కలిసి జిన్పింగ్ తర్వాత పుతిన్ కలిసి ఏం మాట్లాడుకుంటున్నట్టు ఎరికేనా? మనిషి 150 ఏళ్ళు బతకట కదా ఇప్పుడు మనకున్నటువంటి టెక్నాలజీ తోటి. అంటే అవునవును తయారవుతుంది అని వీళ్ళు. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మన ప్రధానమంత్రి గారు పోయి ఏం మాట్లాడతారు? అచ్చే దిన్ ఆయేగి. ఒట్టిదే వాళ్ళతో కంపేర్ చేస్తే మన తాన రాజకీయ నాయకులు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించారు. టెక్నాలజీని ఎంతో డెవలప్ కావాల్సినటువంటి దేశం ఇది. తిలాపాపం తలా పిడికన్నట్టు అందరి ప్రయత్నాలు ఉన్నాయి ఇందులో. కానీ వెలుగు దినపత్రిక ఏ వస్తువుల రేట్లు తగ్గుతాయంటే కార్లు, ఎలక్ట్రానిక్స్వి తగ్గుతాయి. ఆ తర్వాత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం 0కి వస్తాయి. 2 స్లాబులు మాత్రమే ఉంటాయి GSTకి సంబంధించిగా. 5, 18 2 స్లాబులు. ఈ నెల 20 నుంచి కొత్త రేట్ల వర్తింపు. 12 స్లాబ్లో ఉన్న వెన్న, ఫ్రూట్ జ్యూస్లు, డ్రై ఫ్రూట్ వంటివి 5% స్లాబ్లోకి. 28 స్లాబ్లో ఉన్న ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, సిమెంట్ వంటి 18%లోకి వస్తాయట. పాన్ మసాలా, సిగరెట్లు, కూల్ డ్రింక్స్, హై అండ్ కార్లపై ప్రత్యేకంగా 40% ట్యాక్స్ వేయబోతా ఉన్నారట. అవి పెంచుతారట. ఇక హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై GST ఎత్తివేత. కొత్త స్లాబ్లకు GST కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇది GSTకి సంబంధించి. రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి. GSTలో మార్పులను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడే చర్యలను కేంద్రం తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్ర రాబడిలో 50% జీతాలు, పెన్షన్లు అప్పులకే అవుతుందంట. ఆదాయం తగ్గితే హెల్త్, విద్యపై ప్రభావం పడుతుందని ఆయన అంటున్నారు. నేటి అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనం. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనాన్ని గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకే అనుమతిస్తారు. 6న శోభయాత్ర నిమజ్జనం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని అందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా కమిటీ తెలిపింది. రేపు ఉండదు అన్నట్టు దర్శనాలు. హరీష్ రావే నిన్న ఈమె ప్రెస్ మీట్ ఏమన్నది, హరీష్ రావు సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఈమె ఎవరు అడగక ముందుకే చెప్పిండు. అంటే ఈమె కథ బయట పడగల అని ముందే. రైట్కి ఇలా చదువు అన్న మీరు. హరీష్ రావే కుట్రదారు. ఆయన ట్రబుల్